గ్రంథము 75వ కీర్తన 4వ వచనం నుంచి చదువుదాం. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పగురు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నానంటున్నాడు. అహంకారులకు అహంకారంగా మాట్లాడవద్దని, పగురు పట్టిన మాటలు మాట్లాడవద్దని ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. తూర్పు నుండైనను పడమర నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. హెచ్చు అనేది వాటి నుంచి రాదు. దేవుడు ఒక్క మాట పలికితే మన జీవితాల్లో హెచ్చింపబడతాం. దేవుడే తీర్పు తీర్చేవాడు అనమాట. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆయనకు మనసుకు నచ్చిన వారిని, వారి ప్రవర్తన నచ్చిన వారిని దేవుడు కనుక ఆయనకి నచ్చితే ఒకరిని హెచ్చిస్తాడు. అదేవిధంగా అహంకారులని అణగద్రొక్కే దేవుడై ఉన్నాడు మన దేవుడు. కాబట్టి అహంకారం వీడి దీన మనసుకు కలిగి అందరిని ఆదరించే మంచి మనసుతో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఒకనాటికి మనని మెచ్చుకుని హెచ్చిస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.